సీట్ల లెక్క ఇంకా తేలలేదు. అవును, చంద్రబాబు పవన్ ఓకే అనుకున్నా సరే గ్రౌండ్ లెవెల్లో పోటీ మాత్రం తీవ్రంగా ఉంది. దాదాపు 35 నుంచి 40 సీట్లలో టీడీపీ జనసేన మధ్య పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. తామే పోటీ చేస్తామని చెప్పి ఇరు పార్టీల నేతలు పట్టుబడుతున్నారు. అసలు ఇంతకీ ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ ఉంది అటువంటి పరిస్థితి అనేది చూసే ప్రయత్నం చేద్దాం. శ్రీకాకుళం అలాగే తూర్పుగోదావరి జిల్లా ముఖ్యంగా 13 జిల్లాల్లోనూ పోటీ ఉంది. దాంతోపాటు శ్రీకాకుళం చూసుకుంటే కనుక పాతపట్నం, ఎచ్చెర్ల, పలాస దగ్గర పోటీ గట్టిగా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి రూరల్, కాకినాడ టౌన్. ఇక అలాగే తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం, ముమ్మడివరం, అమలాపురం, కొత్తపేట, రామచంద్రాపురం. పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం, నరసాపురం, తణుకు, ఉంగటూరు, ఏలూరు. అలాగే కృష్ణా జిల్లా విషయానికి వస్తే కనుక పెడన, అవనిగడ్డ, విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్. ఇక్కడ 2 చోట్ల కూడా ముఖ్యంగా ఈ 4 చోట్ల కూడా చాలా గట్టిగానే ఉంది పోటీ. ఇక గుంటూరు జిల్లా విషయానికి వస్తే కనుక తెనాలి, గుంటూరు వెస్ట్, ప్రకాశం జిల్లా చీరాల, దర్శి. అలాగే నెల్లూరు జిల్లా విషయానికి వస్తే కనుక నెల్లూరు సిటీ, కోవూరు. ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే ఆళ్లగడ్డ, ఆదోని. కడప జిల్లాలో కడప సిటీ, రాజంపేట. అనంతపురం జిల్లాలో అనంతపురం, ధర్మవరం. చిత్తూరు జిల్లాలో జీడి, నెల్లూరు, మదనపల్లి, చిత్తూరు, శ్రీకాళహస్తి, తిరుపతి. ఈ 13 జిల్లాల్లో ఈ నియోజకవర్గాలకు సంబంధించిన గట్టి పోటీ ఉన్నమాట వినిపిస్తోంది. ముఖ్యంగా టీడీపీ అలాగే జనసేన ఈ 2 పార్టీల మధ్య కూడా ఈ పొత్తులో భాగంగా సీట్ల పంపకాలు ఎటు తెగడం లేదు అనే మాట వినిపిస్తోంది. అసలు ఇందుకు అక్కడ ఎవరెవరి మధ్య పోటీ ఉంది, కారణాలేంటి, ఎటువంటి పరిణామాలు అక్కడ చోటు చేసుకుంటున్నాయి, అటువంటి పరిణామాల నేపథ్యంలో ఇటు తెలుగుదేశం, జనసేన ఎవరిని అక్కడ ముందుంచే పరిస్థితి ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 80కి పైగా సీట్లను అటు వైసీపీ ప్రకటించని చెప్పుకోవచ్చు. అది ఎంపీ కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే కావచ్చు. కానీ ఇక్కడ టీడీపీ, జనసేన మధ్య ఇంకా సీట్ల విషయంలో ఎటు తెగట్లేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం, కొన్ని నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఉన్న పరిస్థితి ఏంటి, ఎలా ఉంది, ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ తీవ్రంగా పోటీ ఉంది, ఎవరెవరి మధ్య తీవ్రమైన పోటీ ఉంది కృష్ణమోహన్? ఎస్ సత్యన, మొత్తం మీద అయితే తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తులో సీట్ల వ్యవహారంలో కొంత కన్ఫ్యూజన్ అయితే ఇంకా నడుస్తోంది. కారణం ఏంటంటే ప్రాథమికంగా నిన్న 2 సార్లు కూర్చున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు ఇద్దరు కూర్చున్నప్పటికీ కూడా దాదాపుగా 20-25 స్థానాల్లో క్లోజ్ చేయాలని అనుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి అయితే చాలా పెద్ద స్థాయిలో ఉంది. దాదాపుగా అన్ని జిల్లాల నుంచి కూడా ప్రాతినిధ్యం వహించాలి అనే కోరిక అయితే పవన్ కళ్యాణ్ కోరుతున్నారు. మరోవైపు అదే ప్రాంతాల్లో 13 జిల్లాల్లో, ఉమ్మడి 13 జిల్లాల్లో కూడా దాదాపుగా 2-3 స్థానాలు కోరుతుంటే ఈస్ట్ అండ్ వెస్ట్ 2 జిల్లాల్లో దాదాపుగా 15 స్థానాలు దాకా జనసేన కోరుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో టీడీపీకి జనసేన మధ్య కూడా కొంత గ్యాప్ పెరుగుతోంది. లోకల్గా పైకి కనపడుతున్న గ్రౌండ్ లెవెల్లో మాత్రం వీళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ కనపడుతుంది. నాయకులు కూడా స్వచ్ఛందంగా ఎవరి పార్టీకి ఆ పార్టీకి సంబంధించిన నేతలు బహిరంగంగా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ కార్యక్రమాలు కూడా చేపడుతున్న పరిస్థితి ఉంది. ఫ్లెక్సీలు పెరుగుతున్నాయి, ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు ఎవరి పార్టీకి వాళ్ళు. ఈ చర్చ అంతా కూడా జరుగుతున్న నేపథ్యంలో దాదాపుగా మన లెక్క ప్రకారం 35 నుంచి 40 స్థానాల్లో ఈ గట్టి పోటీ అయితే వీళ్ళిద్దరి మధ్య కనపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది సత్యన్. ఒకవేళ జిల్లా వైజ్గా చూసుకుంటే, గుంటూరు నుంచి చూసుకుంటే గుంటూరులో తెనాలి, గుంటూరు వెస్ట్ ఈ 2 ప్రాంతాల నుంచి తెలుగుదేశం, జనసేన అభ్యర్థులు రంగంలో ఉన్నారు. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ రంగంలో ఉంటే తెలుగుదేశం నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రంగంలో ఉన్న పరిస్థితి. గుంటూరు వెస్ట్ నుంచి జనసేన నుంచి శ్రీనివాస యాదవ్ అలాగే తోట చంద్రశేఖర్ వాళ్ళిద్దరిలో ఒకటి ఉంటే, టీడీపీ నుంచి అదే ప్రాంతానికి సంబంధించిన భాష్యం ప్రవీణు, మన్నవ మోహన్ కృష్ణ వీళ్ళిద్దరు కూడా పోటీ పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక కడప జిల్లా నుంచి చూసుకుంటే, కడప జిల్లాలో కడప సిటీలో టీడీపీ నుంచి ఉమారెడ్డి రంగంలో ఉంటే, ఉమాదేవి రంగంలో ఉంటే, అలాగే జనసేన నుంచి సుంకర శ్రీనివాస్ కడప నుంచి నాకు కూడా టికెట్ కావాలని చెప్పి కోరుకుంటున్న పరిస్థితి. ఇక రాజంపేట నుంచి చెంగల్రాయుడు టీడీపీ నుంచి అడుగుతున్నారు, అలాగే జగన్మోహన్ రాజు కూడా టీడీపీ నుంచి అడుగుతున్నారు. కానీ అదే జనసేన నుంచి శ్రీనివాసరాజు కూడా సీటు పట్టుబడుతున్న పరిస్థితి. దీంట్లో కడప జిల్లాలో 2 సీట్లు అడుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చూసుకుంటే చీరాలలో టీడీపీ నుంచి కొండయ్య నాకు సీటు కావాలని అంటున్నారు. జనసేన నుంచి ఆమంచి స్వాములు తనకు సీటు కావాలని కోరుకుంటున్న పరిస్థితి. అలాగే ఇక్కడ దర్శి నుంచి కూడా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దర్శి నుంచి ప్రస్తుతం గరికపాటి వెంకట్ ఉన్నారు,
మరోవైపు అదే ప్రాంతానికి సంబంధించిన మద్దిపాటి వేణుగోపాల్ కూడా ఈ ప్రాంతంలో టికెట్ కోరుకుంటున్న పరిస్థితి, టీడీపీ నుంచి కూడా ఇక్కడ టికెట్ కోరుకుంటున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చూసుకుంటే లిస్టు చాలా పెద్దదే కనబడుతుంది. చిత్తూరు జిల్లాలో దాదాపుగా 4 స్థానాల మీద ఈ రెండు పార్టీల మధ్య గ్యాప్ ఉంది. కానీ చిత్తూరు ప్రధానంగా చూసుకుంటే తిరుపతి మీద ఫోకస్ అయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. తిరుపతిలో ఈరోజు కూడా తిరుపతి జనసేన నేతల్ని అక్కడ ఉన్న కిరణ్ రాయల్ని కావచ్చు, హరిప్రసాద్ని కావచ్చు, వీళ్ళిద్దరు కూడా పవన్ని కలవడానికి వచ్చారు. వాళ్ళిద్దరిని కూడా పిలిచి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గట్టి అభ్యర్థి కానీ దొరికితే మాత్రం అక్కడ ఖచ్చితంగా తిరుపతి స్థానాన్ని జనసేనకి కేటాయించే పరిస్థితి అయితే కనబడుతుంది. మరోవైపు గంగాధర్ నెల్లూరు నుంచి టీడీపీ నుంచి థామస్ ఉన్నారు, జనసేన నుంచి యుగంధర్ ఆయన కూడా తన సీటు కోరుకుంటున్నారు. మరో సీటు జనసేన పట్టుబడుతున్న దాంట్లో మదనపల్లి సీటు కూడా చాలా గట్టిగా పట్టుబడుతున్నారు. ఇక్కడ టీడీపీ నుంచి షాజహాన్ లేదు, దమ్మలపాటి రమేష్ ఉన్నారు, జనసేన నుంచి రామ్దాస్ చౌదరి ఉన్నారు. మరోవైపు చిత్తూరు నుంచి కూడా టీడీపీ నుంచి గురజాల జగన్మోహన్కి దాదాపుగా ఖరారైనట్టు చెప్తున్నారు. కానీ డీకే ఫ్యామిలీ కానీ వస్తే ఇక్కడ జనసేన పరిస్థితి ఏంటి? సో జనసేనని అక్కడి నుంచి డీకే ఫ్యామిలీ నుంచి చిత్తూరు నుంచి మార్చి ఎక్కడికైనా పెట్టాలా అనే ఒక డీకే ఫ్యామిలీ కానీ, డీకే ఆశేషుగల్ ఫ్యామిలీ కానీ వస్తే ఎక్కడి నుంచైనా మార్చి పెట్టాలనే ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇక కాళహస్తిలో కూడా బొజ్జా సుధీర్ టీడీపీ నుంచి మాజీ మంత్రి కుమారుడు బొజ్జా సుధీర్ ఆశిస్తున్నారు. అలాగే జనసేన నుంచి కూడా వనిత చాలా క్లియర్గా చెప్తుంది మాకే సీట్ ఇక్కడ కాళహస్తి నుంచి వస్తున్న పరిస్థితి అనేది. సో ఈ విధంగా ఇక్కడ చిత్తూరులో 4 స్థానాల మధ్య కొంత హోరాహోరీ నడుస్తుంది. కానీ చిత్తూరు జిల్లాలో 2 సీట్లు కన్ఫర్మ్ అయ్యేటట్టు పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకటి చిత్తూరు, ఒకటి తిరుపతి, మదనపల్లి, ఈ 2 స్థానాల మధ్య కొంత ఇష్యూ అయితే నడిచే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూసుకుంటే పెడన జనసేన కోరుకుంటుంది, అలాగే టీడీపీ కూడా కోరుకుంటుంది. పెడనలో వేదవ్యాస్ ఉన్నారు జనసేన నుంచి, అలాగే టీడీపీ నుంచి కాగిత కృష్ణప్రసాద్ టీడీపీ నుంచి రంగంలో ఉన్నారు. అవనగడ్డలో బండ్రెడ్డి రామకృష్ణ ఉన్నారు జనసేన నుంచి, అలాగే అక్కడ టీడీపీ మాజీ నేత మండలి బుద్ధప్రసాద్ కూడా ఆ సీటు కోరుకుంటున్న పరిస్థితి. అలాగే విజయవాడ వెస్ట్ చూసుకుంటే పోతిన మహేష్ తన సీటు అడుగుతున్నారు, అలాగే జలీల్ ఖాన్ కూడా టీడీపీ నుంచి అడుగుతున్నారు. ఆయన ఏకంగా తనకు కానీ ఇవ్వకపోతే మా వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటారని ఆర్టీవీతో మాట్లాడిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ విధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరుగుతుంటే విజయవాడ ఈస్ట్ను కూడా జనసేన కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కానీ విజయవాడ కృష్ణా జిల్లాలో 2 సీట్లు ఇచ్చే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇక ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే పాతపట్నం నుంచి కూడా టికెట్ అడిగే పరిస్థితి ఉంది. అలాగే అక్కడ వెంకటరమణ కనపడుతున్నారు, అలాగే టీడీపీ నుంచి మామిడి గోవిందరావు టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు, జనసేన నుంచి గేదెల చైతన్య పోటీలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎడ్చల్ల కూడా జనసేన పట్టుబడుతుంది. ఎడ్చల్ల నుంచి టీడీపీ నుంచి కళా వెంకట్రావు ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన అక్కడే జనసేన నుంచి చూస్తుంటే విశ్వసేనగా ఉండే పరిస్థితి అయితే కనపడుతుంది. సో ఇక్కడ జనసేన నుంచి 2 కొత్త వాళ్ళు కాబట్టి ఎక్కువ శాతం కిమిడి కళా వెంకట్రావుకి ఛాన్స్ ఉండే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది టీడీపీ నుంచి. ఇక పలాస నుంచి చూసుకుంటే గౌతు శిరీష అక్కడ టీడీపీ నుంచి ఇన్ఛార్జిగా ఉన్నారు. జనసేన నుంచి దానేటి శ్రీధర్ ఆయన కూడా సీటు అడుగుతున్నట్టుగా ఒక సమాచారం అయితే వస్తుంది. ఇటీవల కాలంలో ఆయన పవన్ కళ్యాణ్ కూడా కలిసినట్టుగా ఒక సమాచారం అయితే కనబడుతుంది. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చూసుకుంటే ఇక్కడ దాదాపుగా 7-8 సీట్లు కోరుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. తాడేపల్లిగూడెంలో టీడీపీ వలస బాబ్జీ ఉన్నారు, జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ వీళ్ళిద్దరు కూడా మాకు సీటు కావాలని కోరుకుంటున్నారు. నరసాపురం చూసుకుంటే ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న పుత్తూరు రామరాజు కనపడుతున్నారు, అలాగే ఎన్ఆర్ఐ కనపడుతున్న కొవ్వలి నాయుడు ఇక్కడ ఆయన కూడా మాధవ నాయుడు కూడా ఇక్కడ ఒక సీటు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కొవ్వలి నాయుడు కూడా సీటు కోరుకుంటున్న పరిస్థితి. ఇక జనసేన నుంచి బొమ్మటి నాయర్ వ్యక్తి కూడా ఇక్కడ సీటు కోరుకుంటున్న పరిస్థితి. తణుకు నుంచి టీడీపీకి అరిమల్లి రాధాకృష్ణ ఆయన పోటీలో ఉన్నారు, జనసేన నుంచి రామచంద్రరావు పోటీలో ఉన్న పరిస్థితి. ఉంగుటూరు నుంచి చూసుకుంటే వీరాంజనేయులు టీడీపీ నుంచి ఉంటే జనసేన నుంచి ధర్మరాజు రంగంలో ఉన్నారు. మరోవైపు ఏలూరు నుంచి ఏలూరులో కూడా టీడీపీ నుంచి చంటి రంగంలో ఉంటే జనసేన నుంచి అప్పలనాయుడు రంగంలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక కర్నూలు జిల్లాకి వెళ్తే అక్కడ ఆలగడ్డ ఆదోని 2 సీట్లు కూడా జనసేన పట్టుపడుతున్న పరిస్థితి ఉంది. ఆలగడ్డలో తెలుగుదేశం నుంచి భూమా అఖిలప్రియ ఉన్నారు, జనసేన నుంచి ఒకవేళ సీటు కానీ వస్తే
అదే ప్రాంతానికి అదే వాళ్ళ బంధువులైన కిషోర్ పేరు రంగంలో కనపడుతుంది. అలాగే అక్కడ శెట్టి విజయ్ కుమార్ అని కూడా వినిపిస్తుంది. సో ఈ 2 సీట్లలో ఆలగడ్డలో ఎవరికి కేటాయిస్తారని చూడాలి. ఆదోనికి సంబంధించి కూడా టీడీపీలో మీనాక్షి నాయుడు కనపడుతుంటే జనసేనలో మల్లప్ప ఆయన కూడా పోటీలో ఉన్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇక అనంతపురం నుంచి చూసుకుంటే అనంతపురం నియోజకవర్గం నుంచి ధర్మవరం ఈ 2 స్థానాలు ఖచ్చితంగా జనసేన మాకు కావాలని చెప్పి ఉమ్మడి అనంతపురం జిల్లాలో కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అనంతపురం జిల్లా నుంచి తెలుగుదేశం తరఫున అయితే ప్రభాకర్ చౌదరి గతంలో ఆయన ఎమ్మెల్యే కూడా పోటీ చేశారు. ఆయన అక్కడ ఉన్నారు. తర్వాత ఇప్పుడు జనసేన నుంచి జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ రంగంలో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ధర్మవరం నుంచి తెలుగుదేశం పరిటాల శ్రీరామ్ కోరుకుంటున్నారు. కానీ జనసేన నుంచి అక్కడ చిలకల మసూదన్ రెడ్డి కూడా ఆయన అక్కడ కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. నెల్లూరు నుంచి కూడా నెల్లూరు సిటీని కోరుతున్నారు. నెల్లూరు సిటీలో జనసేన నుంచి మనుక్రాంతి రెడ్డి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు. కానీ అది పాసిబుల్ అయ్యే పరిస్థితి కనపడడం. అక్కడ మాజీ మంత్రి టీడీపీ నారాయణ అక్కడ రంగంలో ఉన్నారు కాబట్టి దాదాపుగా అక్కడ నెల్లూరు సీటు టౌన్ కావచ్చు, రూరల్ కానీ ఏదైనా సరే జనసేన కోరుకుంటుంది. అక్కడ 2 బలమైన నేతలు, ఒకటి టీడీపీ నుంచి నారాయణ గారు పడితే, రెండవది నెల్లూరు రూరల్ నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే ఆయన రంగంలో ఉన్నారు కాబట్టి ఆ 2 సీట్లలో ఇచ్చే పరిస్థితి ఉండదు. బహుశా ఇక్కడ కోవూరు కానీ కావలి కానీ అడిగే పరిస్థితి ఉంది. కోవూరు నుంచి జానీ మాస్టర్ని ప్రముఖ కొరియోగ్రాఫర్ అయిన జానీ మాస్టర్ సీట్ అడుగుతున్నారు. బహుశా లాస్ట్ టైం కూడా ప్రజారాజ్యం పార్టీ కోవూరుకి సీట్ ఇచ్చింది కాబట్టి సో అటువంటి నేపథ్యంలో కోవూరుకి సీట్ ఇచ్చే పరిస్థితి అయితే అక్కడ కనపడుతుంది. కానీ అక్కడ పోలంరెడ్డి కుమారుడు అక్కడ నుంచి టీడీపీ నుంచి రంగంలో ఉన్నారు. అతను కూడా చాలా కాలంగా పార్టీని పూర్తిగా నమ్ముకొని టీడీపీ నుంచి పూర్తిగా పోలంరెడ్డి అక్కడ పోటీలో ఉన్నారు. ఆయన దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కూడా కోవూరు నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక తూర్పుగోదావరి జిల్లా నుంచి చూసుకుంటే ఇక్కడ రాజమండ్రి రూరల్ నుంచి బలంగా సీట్ అడుగుతున్నారు. ఇక్కడ టీడీపీ నుంచి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కనపడుతున్నారు. జనసేన నుంచి కందుల దుర్గేష్ కనపడుతున్నారు. అలాగే కాకినాడ రూరల్ నుంచి జనసేన నుంచి పంతం నానాజీ కనపడుతున్నారు. టీడీపీ నుంచి అనంతలక్ష్మి ఫ్యామిలీ కూడా టికెట్ అడుగుతున్న పరిస్థితి. ఇక పిఠాపురం నుంచి చూసుకుంటే అక్కడ టీడీపీ నుంచి వర్మ ఉన్నారు. జనసేన నుంచి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ఆయన కూడా సీట్ అడుగుతున్న పరిస్థితి. సో ముమ్మడివరం నుంచి చూసుకుంటే టీడీపీ నుంచి సుబ్బరాజు కనపడుతున్నారు. జనసేన నుంచి పితాని బాలకృష్ణ సీటు కోరుకుంటున్న పరిస్థితి. అమలాపురం నుంచి చూసుకుంటే జనసేన రాజబాబు కనపడుతున్నారు. టీడీపీ నుంచి ఆనందరావు కోరుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కాకినాడ టౌన్ కూడా టీడీపీ జనసేన మధ్య కొంత ఇష్యూ నడుస్తుంది. ఇక్కడ టీడీపీ నుంచి కొండబాబు తనకే సీటు కావాలనుకుంటే జనసేన నుంచి ముత్తా శశిధర్ రంగంలో కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే కొత్తపేట రామచంద్రాపురం కూడా తమకు సీట్లు కావాలని కోరుకుంటున్న పరిస్థితి. అంటే దాదాపుగా సత్యం ఇప్పుడు మనం చూసుకుంటే ఈ 13 జిల్లాలకు సంబంధించి ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించి ప్రాంతంలో 35 నుంచి 45 స్థానాల వరకు మనం ఇందాకనే చూసాం. హర్రాజ్ జోగయ్య కూడా చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్కి ఒక లేఖ రాశారు. దాదాపుగా 50 స్థానాల్లో బలమైన పట్టు జనసేనకు ఉంది. కాపులందరూ కూడా చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలనుకుంటే సిద్ధంగా లేరు అంటూ ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి. కాపులని చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా రారు, నీ వెనకాల రారు, మనం బలమైన సామాజిక వర్గం, మనం బలమైన స్థానాల్లో పోటీ చేసి అక్కడి నుంచి తమ సత్తా చాటాలి, లేదంటే రాబోయే రాజకీయ పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు గురి కావాల్సిన పరిస్థితి అయితే ఉంటుందని హరిరామ జోగయ్య లాంటి వ్యక్తులు కూడా మాట్లాడిన పరిస్థితి. సో ఇప్పుడు ఇష్యూ అంతా కూడా అంటే దాదాపుగా మరో 2 రోజుల్లో మరోవైపు చంద్రబాబు ఇప్పుడు ఈరోజు ఆయన రాకాదిల్రా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ కూడా 2-3 రోజుల్లో తన కార్యక్రమాన్ని ప్రకటిస్తారని చెప్తున్నారు. ఆయన కూడా సిద్ధం అంటే నేను దేనికైనా సిద్ధం అనే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా తన కార్యక్రమాన్ని ప్రకటించే అవకాశం అయితే ఉంది. అయితే మరో 2 రోజుల్లో దాదాపుగా ఈ 2 రోజుల్లోనే ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య పొత్తు మీద అవగాహన రావాలి, అవగాహన వస్తుంది అనే ఒక అంచనాకైతే టీడీపీ శ్రేణులు జనసేన శ్రేణులు ఉన్నాయి.